సమయం తీసుకొని ఆ సమయం ప్రకారంగా మన గ్రూపుల్లో ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్తాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది రావడానికి ప్రయత్నం చేయండి, ఒక భాగం. ఇక రెండవది, మనకు ఉన్నటువంటి సమస్యలను ఎండి దృష్టికి తీసుకెళ్ళేటి ఏవైతే ఉంటాయో, స్థానికంగా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, మన హాస్పిటల్లో బిల్స్ సంబంధించింది, లేకపోతే ఇంకొక చిన్న డిస్పెన్సరీ లాంటిదో మిగతా ఏదన్నాయో దానికి సంబంధించింది మన వాళ్ళు చెప్పినటువంటి మిగతా వాటిని అన్నింటి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే పెన్షన్ ఇంకా రివైజ్ అవ్వలేదు, పెన్షన్ రివైజ్ అయింది, పీపీ ఇది లెటర్స్ రాలేదు, ఆ లెటర్స్ను త్రూ పోస్ట్ ద్వారా రావాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే మన వాళ్ళ అభిప్రాయం ఉందో వీటన్నిటిని కూడా మెమోరాండం ద్వారా మన యొక్క కోరికల పత్రం ద్వారా తయారు చేసేసి 20 తారీఖు తర్వాత సిఎండ్ఎండి ఎప్పుడు స్థానికంగా అక్కడ ఉంటారో కనుక్కొని దానికి అనుగుణంగా ఈ నెల అంటే ఈ నెల 25వ తారీఖు లోపు ఎండీని కలవటము, 20వ తారీఖు లోపు ఏమన్నా ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని కలవడం కోసం డేట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ డేట్స్ కూడా మన గ్రూపులలో పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎవరైతే అవకాశం ఉంటే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి అందరం గుమిగా మన యొక్క శక్తిని చూపించడం కోసం కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ కమిటీకి మీరు అందరూ సహకరిస్తారని కోరుతూ, పిలవగానే యొక్క సమావేశానికి ఏం సాధించకపోయినా మన కుటుంబ సభ్యులను నెలకొకసారి కలుసుకోవడం కోసం ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ వచ్చేసి ఈ యొక్క సలహాలు సూచనలు ఇచ్చేసి ముందుకు వెళ్ళడం కోసం సహకరించే మీ అందరికీ మన కమిటీ ద్వారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. మళ్ళీ వచ్చే నెల కూడా ఇదే పద్ధతిలో సమాచారం ఇవ్వగానే మీరు రావాలని కోరుతూ ఈ అవకాశం నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.